హాయ్ హలో గైస్, దిస్ ఇస్ పరమేష్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక కొత్త వీడియోతోనైతే మేము ముందుకు వచ్చాను. మన సైడ్ టీ షాపులు అయితే ఉంటాయి కదా, టీ షాపులు కానీ టీ స్టాల్స్ కానీ. అలానే మనకి టీ షాపుల్లోనైతే ఇంకా సపరేట్గా మనిషి ఉండి అక్కడే టీ చేసి అమ్ముతూ ఉంటాడు. కానీ ఇక్కడ యూరోప్లోనైతే అలా ఏమి ఉండదు. అంతా టీ మిషన్లే అనమాట, టీ మిషన్లు. అవి ఎలా ఉంటాయి అనేది మీకు చూపిస్తాను, నేను చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాటి గురించి. అలానే మీరు ఈ వీడియోని స్క్రిప్ట్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి, అలానైతే మీకు అర్థమవుతుంది. మీరు స్క్రిప్ట్ చేశారనుకో ఏం అర్థం కాదు. ఇంకా ఈ లోపలైతే ఉందనమాట, లోపలికి వెళ్ళేసి చూపిస్తాను మీకు. అలానే ఫ్రెండ్స్, మరి మన వీడియోలను ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట. ఇంకా లోపలికైతే వెళ్ళిపోతాను. మరి ఇంకా లోపలికి అక్కడ ఆపోజిట్లో కనిపిస్తాయి కదా రెండు, ఒకటి టీకి సంబంధించింది, ఇంకోటి వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్, లేస్ ప్యాకెట్లు, చిప్స్ ప్యాకెట్లు అలాంటివి ఉంటాయి అనమాట. ఒక దాంట్లోనే తీన చూసారు కదా, ఇదే అనమాట. ఇంక టీ అయితే అన్ని రకాలుగా ఉన్నాయి చూడండి, రకాలుగా అయితే ఉన్నాయి. ఇక్కడ దీంట్లో డబ్బులు పెట్టేసి ఇక్కడ తీసేసుకోవచ్చు అనమాట. ఇది టీ మిషన్. ఈ పక్కన ఉండేవి వచ్చేసి ఇంకా లేస్ ప్యాకెట్స్, చిప్స్ ప్యాకెట్స్, తర్వాత మనకి ఇంకా చాక్లెట్స్, తర్వాత ఇలాంటివన్నీ ఉంటాయి అనమాట. కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్ ఇవి ఉంటాయి అనమాట. దీంట్లో నుంచి ఇవి తీసేసుకోవచ్చు. అవి మీకు ఇక్కడ కనిపిస్తాయి కదా, ఆ డబ్బులు పెట్టేసి తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి దినార్లు కదా, ఆ దినార్లు పెట్టేసి తీసేసుకోవచ్చు. వాటిపైన ఇంకా కాస్ట్ కూడా ఉంటుంది అనమాట. అది ఎంత కాస్ట్ అయితే ఉందో అది అంతైతే ఉందన్నమాట. ఇక్కడ చూస్తారు కదా, వాటిపైన ఉండే కాస్ట్ అయితే ఆ కాస్ట్ పెట్టేసి తీసేసుకోవచ్చు. అది తీసుకుంటాను నేను డబ్బులు పెట్టేసి అయితే. డబ్బులు సరిగ్గా పెట్టకపోయినా అది తీసుకోదు. చూసారు కదా, 2 సార్లు పెడితే అప్పుడు తీసుకున్నది. నేనైతే కోక్ తీసేసుకుంటా. ఆ కోక్ తీసేసుకొని దానిపైన ఎంత కాస్ట్ అయితే ఉందో అంత నెంబరింగ్ అయితే ఇచ్చామనుకో, ఆ కోక్ అయితే వచ్చేస్తుంది. చూసారు కదా, చూస్తూ ఉండండి, బాటిల్ అయితే కింద పడిపోతుంది. నేనైతే ఇంకా డబ్బులు అయితే ఇచ్చేసాను. కింద పడింది కదా, కింద పడింది. దాని ప్లేస్లోకి ఇంకొక బాటిల్ అయితే వచ్చేసింది. ఇది చూసారు కదా, కోక్ బాటిల్ అయితే కింద వచ్చేసింది. ఇంకా ఇలా అనమాట, ఇలా తీసేసుకోవచ్చు. మనమైతే ఇంకా మన సైడ్ ఏటీఎంలో కార్డు పెట్టేసి డబ్బులు ఎలా తీసుకుంటాం అలా తీసుకోవచ్చు. ఇది చూడు, ఇంకా చేంజ్ కావాలంటే అక్కడ బటన్ ఉంటుంది, దాన్ని నొక్కామనుకో ఆ చేంజ్ కూడా రిటర్న్ ఇచ్చేస్తుంది. ఇదైతే బాగుంది అనిపించింది నాకు, ఈ టెక్నాలజీ అయితే. మన ఇండియాలోనైతే ఇంకా నేనైతే ఏటీఎంలు, తర్వాత రైల్వే స్టేషన్లో టికెట్ ఒకటే చూశాను ఇలా. ఇంకా మిగతా ఎక్కడైతే చూడలేదు. మీరు ఎక్కడైనా చూసింటే కన్నా కామెంట్ చేయండి మర్చిపోకుండా. చూశారు కదా, ఇప్పుడు టీ అయితే తీసేసుకుంటున్నాను. ఇదైతే నాకు చాలా బాగా అనిపించింది. మరి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలానైతే నాకు కూడా అర్థమవుతుంది కదా. ఇది చూసారు కదా, అలా బ్లూ లైట్ సిగ్నల్ అనమాట. అది ఎప్పుడైతే మనకు సిగ్నల్ ఇచ్చిందో అప్పుడు తీసేసుకోవాలి. అప్పటిదాకా ఇంకైతే తీసుకోవడానికి ఉండదు. గ్లాస్ అయితే వస్తుంది చూడు ఇప్పుడు. ఇంకా ఇప్పుడు గ్లాస్ అయితే వచ్చింది కదా, కిందకి గ్లాస్ అయితే వచ్చింది. ఇంకా మొత్తం దాంట్లో టీ అంతా పోసి అది సిగ్నల్ ఇచ్చినప్పుడు తీసేసుకోవాలన్నమాట. ఇంకా అప్పటిదాకా తీసుకోవడానికి అయితే ఉండదు. మీరు చూస్తారు కదా. అలానే ఫ్రెండ్స్, మరి ఈ వీడియో నచ్చింది అనుకుంటా మీకు. ఇది నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మర్చిపోకుండా. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ తీసి అప్లోడ్ చేస్తూ ఉంటాను అనమాట. ఇది చూస్తారు కదా, ఇంకా అదైతే సిగ్నల్ అయితే ఇచ్చింది ఇప్పుడు. ఇంకా తీసేసుకుంటే గ్లాస్ ఎదిగిన ఎంత బాగా మనుషులు కూడా తీసుకొని ఇలా అంత జాగ్రత్తగా తీసి ఇచ్చేస్తుంది గ్లాసులను అయితే. అది నాకైతే సూపర్గా అనిపించింది ఇలా ఉండడం. చాలా బాగుంటుంది ఇలా అయితే. ఎందుకంటే మన సైడ్ సపరేట్గా ఇంకా అక్కడే మనిషి ఉండి వాళ్ళకి అందిస్తూ ఉండాల్సిన అవసరం అయితే ఏమి ఉండదు. ఇంకా దాంట్లో ఒకసారి పెట్టేసి పోయామనుకో, ఇంకా వాళ్ళు డబ్బులు పెడితేనే అది ఇస్తూ ఉంటుంది అనమాట. ఈ టెక్నాలజీ అయితే నాకు సూపర్గా అనిపించింది. మన ఇండియాలోనైతే వస్తే ఇంకా బాగుంటుంది. ఇంకా తీసేసుకొని మనం ఇక్కడ వచ్చేసి బయట కూర్చొని బెంచ్లు వేసారు కదా, ఇక్కడ కూర్చొని తాగేసి తినేసి వెళ్ళిపోవచ్చు అనమాట. చెట్లు కూడా ఉంటాయి. ఇంకా లొకేషన్ కూడా బాగా ఉంటుంది అనమాట, ప్రశాంతంగా. అక్కడ కూర్చొని తీసుకోవచ్చు అయితే. ఇక్కడ చూసారు కదా, ఇంకా బ్రేక్ అయితే వస్తున్నారు. బ్రేక్ టైం అనమాట పొద్దున ఇది. ఇంకా నాకు బయట వద్దు లోపల కూర్చోవచ్చు అనుకుంటే లోపల కూడా కూర్చోవచ్చు అనమాట. లోపలగా బెంచ్లు వేసారు, తర్వాత కుర్చీలు ఉన్నాయి. కూర్చొని కూడా తాగేసిపోవచ్చు. ఇదే అనమాట లోపల నుంచి అయితే వ్యూ అయితే సూపర్గా ఉంటుంది. చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది అనమాట. మన సైడ్ అయితే గందరగోళంగా అయితే ఉండదు, మన సైడ్ మాదిరి అయితే. ఇక్కడ చాలా ప్రశాంతంగా కూల్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తా. ఓకే, థ్యాంక్ యూ.